అరే నీ వైఫ్ అరే నా విను ఫస్ట్ నా మాట విను. చెప్పు. నువ్వు అవాయిడ్ చేస్తే నేను ఉండలేదు, లేదని మన మ్యారేజ్ చేసి నేను విడాకులు దాకా ఉన్నాను. అవసరం నీ హస్బెండ్ కూడా నేను చేస్తాను. ऐसे मत बोलना प्लीज प्लीज प्लीज। नहीं ना समझा करो ना प्लीज प्लीज। मैं टॉर्चर करती हूँ इसलिए मेरे को पसंद नहीं है आप। నేను ఉంటున్నా ప్లీజ్, లేదా ఇద్దరు కలిసి చచ్చిపోదాం కదా, లేకపోతే ఏం చెప్పి నేనేం చెప్పి. హలో గాయస్, నేను మీకు తెలుసు కదా క్రేజీ షాని. నేను యూట్యూబ్లోనే కాకుండా ఫేస్బుక్లో కూడా ప్రమోషన్ చేస్తానండి. ఫేస్బుక్లో నా వ్యూస్ వచ్చేసి మంత్లీ 30 మిలియన్ అబోవ్ వ్యూస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. రీసెంట్ 6-7 months నుంచి చెక్ చేసుకోవచ్చు. నేను సైడ్లో కూడా వేస్తాను మీకు డౌట్ ఉంటే. అదే కాకుండా నేను చాలా తక్కువలో ప్రమోషన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మంత్లీ వైజ్గా ప్రమోషన్ చేస్తాను. మీరు ఒక బ్రాండ్ అయినా ఏదైనా మీ షాప్ అయినా ఏదైనా మాకు ఇచ్చారనుకో, అది నేను మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను. 1 day 2 days కాకుండా మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను. మీకు ఏ బడ్జెట్ ఉన్నా ఇలాంటి సందేశం లేకుండా నాకు కాంటాక్ట్ కావచ్చు. సో నా నంబరు, నా మెయిల్ ఐడి అన్నీ ఉంది. హలో, ఎక్కడ ఉన్నారు? కింద వస్తున్నాను. కింద ఈ ఫోన్ కూడా నువ్వే క్యారీ చేయక, ఇందులో వాయిస్ రికార్డ్ అవుతుంది. అని నేను తీసుకొచ్చినాక మాట్లాడు. నాకు నిన్ను వదిలేయాలనిపిస్తుంది, నా భర్తకు నేను కలిసి ఉంటాం, నన్ను వదిలేసేయి అని చెప్పి రిక్వెస్ట్గా మాట్లాడు. ఏమంటాడు చూద్దాం, ఎందుకంటే తప్పు ఇద్దరిదికి ఉంది కాబట్టి. నువ్వు తీసుకుంటా, నేను పక్క రూమ్లో ఉంటా. నేను ఉన్నట్టు కూడా నీకు తెలియస్తాను. ఫ్రెండ్ బేబీ బ్రదర్, నీకేంటైతే నేను ఒక 4-5 months నుండి ట్రై చేస్తున్నాను. నాకు ఇక్కడ అర్థం కాదు. అలాగే నీకు చెప్తే ఏంటి వింటాను చెప్పు. నువ్వు ఒక్కరోజు నేను కాల్ చేసి ఇప్పుడు అడిగావా? రోజు మాట్లాడేదాన్ని, ఒకసారి అట్టతో బంద్ చేసావు. నేను ఎంత పాగలవుతున్నాను తెలుసా? अरे ना प्रॉब्लम को अर्थम చేసుకో. क्या प्रॉब्लम पता है आपको? मैं क्या करने वाला हूँ अभी? कितना टेंशन, कैसे कॉल किया मैं अभी तो ये हो रहा हूँ. रुको ना, अरे समझा करो ना मेरा प्रॉब्लम. क्या समझूंगा? पता नहीं क्या बता रहा. आपको भी शादी हुआ, मेरे को भी शादी हुआ है. हाँ तो क्या होगा? आपको पता नहीं है शादी मेरे नहीं हुआ? आपको पता नहीं है? నీకు తెలుసు కదా, నేను చేసుకున్నాను చెప్పాను కదా నీకు. నీవు నాకు చెప్పుకొని చేసావు. కానీ ఇన్ని రోజులు పెళ్ళి అయ్యాక కూడా మనకి రిలేషన్ ఉంది కదా, మాట్లాడేది. అట్టకి ఏమైంది నీకు 4-5 months నుండి? అరే నీకు మెసేజ్ ఉంది, నాకు హస్బెండ్ ఉన్నాడు, వాళ్ళ కోసం కూడా మనం ఆలోచించాలి. ఎప్పుడు మాట చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు ఇలాగ అవుతుంది? అప్పుడు అంటే సడన్ వీళ్ళు మ్యారేజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నాకు అదర్థం కాదు. ఇప్పుడు ఏదైనా నువ్వు చెప్పావు కదా, ఆ విషయం చెప్పాలి కదా. లేకపోతే 4 months ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, నీతో మాట్లాడితే కాల్ చేయదని చెప్పొచ్చు కదా. కదా నేను చెప్పాలనుకుంటున్నాను కానీ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, కాల్ చేయలేకపోతున్నాను కదా. మా హస్బెండ్ ఉంటున్నారు కదా నాతో. నీకు ఉన్నారు నాకు తెలుసు కదా. ఏం చాలు నువ్వు నాకు అర్థం కదా. నేను ఉండలేకపోతున్నాను. ఏం చెప్పు, ఏమేం చెప్పు. ఫస్ట్ మీరు వినండి, తర్వాత నేను చెప్తాను. ఏం చెప్పు, బోలు, క్యా బోలు. अब आपको भी शादी हुआ है, मेरे को भी शादी हुआ है. तो सारे का प्रॉब्लम हमको समझना चाहिए ना. फिर ये कैसे हो सकता है? समझना कब से आ गया आपको? ఇప్పుడు బుద్ధి వచ్చింది నీకు? ఇప్పుడు చెప్పలేదు నాకు. ఇప్పుడు ఎందుకు 4-5 months అవుతుంది నువ్వు అవాయిడ్ చేస్తావు నాకు? ఏ నీకు మనసులో ఉంటుంది నాకు చెప్పు. అరే నేను చెప్పాలనుకుంటున్నాను కానీ చాలా ప్రాబ్లమ్స్. ఏం చెప్పు, వేగం చెప్పు. నేను టెన్షన్లో ఉన్నాను, మరి నన్ను ఏమవుతుందో నాకు తెలియదు. చెప్పు. లేదు నువ్వు వాళ్ళకి ఎమోషనల్ అవ్వదు, అందుకే నేను చెప్పాను. నేను ఫ్రీగా ఉన్నాను, చెప్పు చెప్పు. నీకు మ్యారేజ్ అయింది, నాకు మ్యారేజ్ అయింది, నీకు మిస్సెస్ ఉంది, నాకు హస్బెండ్ ఉన్నాడు. అర్థం చేసుకోవాలి కదా, మరి అందరి కోసం మనం ఆలోచించాలి. అది ఎప్పుడు నుంచి ఇలాగ వచ్చింది? ఎప్పుడు నేను చెప్పలేదే. నీ మ్యారేజ్ లైఫ్లో మన రిలేషన్ ఉంది, రోజు మాట్లాడతాను, రోజు కలుస్తాను. ఇప్పుడు ఇది నిజంగా నాకు భార్య ఉంది, నీకు హస్బెండ్ ఉన్నారు. కానీ నీకు తెలుసు నాకు మ్యారేజ్ అయింది, నాకు తెలుసు నీకు మ్యారేజ్ అయిందని. కానీ ఏదో విధంగా రిలేషన్ ఉంది కదా. నీకు ముందే చెప్పాను కదా, పెళ్ళైనా పర్వాలేదు నాకు లైఫ్లో నాతో ఉండమని చెప్పాను కదరా. నీకు తెలుసు కదా. నువ్వు ఒకసారి అర్థం చేసుకుని చెప్పు. ఏం చెప్పు, ఇప్పుడు ఏం అనుకుంటున్నావు చెప్పు. ఏమని చెప్పు. అరే నీ వైఫ్ ఉంది. అరే నా విను ఫస్ట్ నా మాట విను. చెప్పు.
నీ మిస్సెస్ ఉంది, నువ్వు కూడా ఉండాలి కదా దాంతో. నేను ఉంటాను అంటున్నాను కదా, నీకు నీ హస్బెండ్తో ఉండమంటున్నాను కదా. ప్రాబ్లం ఏంటి చెప్పు. నీవు అదేం కాదు, నాకు పెళ్ళైంది నాకు తెలుసు, నీకు పెళ్ళిందని తెలుసు. కానీ పెళ్ళయ్యాక ఇన్ని రోజుల నుండి మనకి ఫిజికల్ రిలేషన్ మంచి ఇది ఉంది కదరా, నువ్వేం నాకు అర్థం కాదు. ఉంటే నేను చచ్చిపోతాను, నేను ఉండలేను. లేదు, అందుకే నేను చెప్పను కదా, నువ్వు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తావు అనుకొని నేను చెప్పలేకపోతున్నాను నీకు. లేదు, నేను ఉండలేను. నేను ప్లీజ్ నువ్వు అలాగే ఏడవద్దు, అందుకే నేను చెప్పట్లేదు. నేను ఉండలేను, నీవు లేకపోతే ఉండలేను రా, ప్లీజ్ రా. అర్థం చేసుకో. నాకు ఏం లేదు, నాకు జీవితాంతం నాతో ఉంటే చాలు. నాకు రిలేషన్ ఉంచుకో, నాకు మాట్లాడు. మీ హస్బెండ్ లేదా నాకు కాల్ చేయలేక నేను వస్తాను, కలుసుకొని వింటాయి. కానీ ఇది కూడా చేయకపోతే నేను ఉండలేను రా, ప్లీజ్ రా. లేకపోతే నేను నా భార్యని విడిచిపెట్టుకున్న అవసరం అయితే లేదు. అందుకే కదా లేదు, అర్థం చేసుకోండి, అందుకే నేను చెప్పట్లేదు. లేకపోతే నేను ఉండలేను. అర్థం చేసుకో. నేను చెప్తున్నాను చూడు, అవసరం లైఫ్లో బర్బాద్ అయితే మన నుంచి అవుతే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. అవుతే లేదు, అలా కాదు. ఇప్పుడు నా భార్య కంటే నేను విడిచిపెట్టుకోను, నువ్వు నీ భర్తని విడిచిపెట్టుకోవడం లేదు. నేను మా హస్బెండ్ నేను ఎలా వదలాలి చెప్పండి. ప్రేమించినప్పుడు నేను అది చెప్పాను, ఓకే. ఇప్పుడు నాకు మ్యారేజ్ చేశారు కదా, అలాగే నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో రిలేషన్ ఉండాలి. కనీసం మాటల్లో ఉండాలి, ఫిజికల్ నేను అడుక్కోను. నువ్వు ఇలా అవాయిడ్ చేస్తే నేను ఉండలేను. లేదంటే మన మ్యారేజ్ చేసినప్పుడు నేను విడాకులు దాకా ఉన్నాను. అవసరం నీ హస్బెండ్ కూడా వేస్తాను. కానీ నీకు విడిచిపెట్టి ఉండలేను, ప్లీజ్. లేదు, నేను ఉండలేను, ప్లీజ్. ఆగండి ప్లీజ్. అది అర్థం చేసుకో. అర్థం చేసుకోండి. समझा करो ना. कैसे बोल दे रहे बाद में, इतना साल से भी इतना प्यार. ऐसे मत करो ना, इसलिए मैं नहीं बोलती हूँ आपको. नहीं चाहिए तो मेरे रहना पड़ेगा मेरे साथ. नहीं रहूँ तो मैं मर जाऊँ, नहीं तो आपको मर दूँ, नहीं तो आपको आप कुछ भी कर सकता हूँ. नहीं तो आपका हस्बैंड को पूरा सोच छोड़ दूंगा, उनको फोन करके पूरा ये कर दूंगा. नहीं, मैं किसी को नहीं छोड़ूंगा. आपको चाहिए, मेरे को चाहिए. आप प्लीज प्लीज ऐसे मत बोलना, प्लीज प्लीज. नहीं ना, समझा करो ना, प्लीज प्लीज. मैं टॉर्चर करती हूँ, इसलिए मेरे को पसंद नहीं है आप. समझते नहीं हो, हरदम यही बात करते रहे. क्या करूँ आपको नहीं छूट पा रहा. ये फोटोस वीडियोस क्या है, आप अपना जिंदगी जियो ना. 4-5 months కాల్ రాదు. నేను డ్రింక్ చేసేస్తాను. ఎవరు ఫ్రెండ్స్తో మాట్లాడలేక డ్యూటీ కూడా మానేసి. నీకు తెలుసా? నాకు తెలుసు, నీకేం తెలుసు? ఎందుకు చూపిస్తాను? నేను చచ్చిపోతాను. నేను మరి ఉండను. ప్లీజ్ అలా చేస్తే నేను ఇక్కడ బ్రదర్ కలుస్తాను. నాకు పంచి నీవు నాకు ఈ రోజు నుండి కలవు మాట్లాడమంటే నేను చచ్చిపోతాను. ప్లీజ్, ఐ కాంట్ లివ్ వితౌట్ యు. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. అర్థం చేసుకోండి, అందరి కోసం ఆలోచించాలి. మీరు నా కోసమే ఆలోచిస్తున్నారు, ఫ్యామిలీ కోసం. లాస్ట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సంజోగరా, అర్థం చేసుకోరా నన్ను. అది చెప్పేది వినండి. నేను ఉంటున్నా, ప్లీజ్. లేదు ఇద్దరు కలిసి చచ్చిపోదాం కదా, లేకపోతే నేను చెప్పి నేను చెప్పి అర్థం చేసుకోండి. చెప్పేది వినరు మరి. నేను చెప్తాను, నేను వాళ్ళ ఫ్రెండ్ కూర్చోను. నేను వాళ్ళ ఫ్రెండ్. అరే అది మా అక్క అండి. నేను నీకు న్యాయమే చేస్తా. ఏంటి లేదా నువ్వు చేయలేవు. ఎవరు లేరు అక్కడ జీవితం లేదు. ఒక్కోసారి ఇక జరగండి. నేను ఒక సిస్టర్ లాగా అనుకుంటా. ఏడవక ఫస్ట్ ఏడవక. ఇప్పుడు నువ్వు ఏడ్చినావు, నీ అంజలి మీద ఒకే. ఏడవక ప్రశాంతం. నీకు మ్యారేజ్ అయిందా? అన్న నేను మంచిగా మాట్లాడుతున్నా, ప్రశాంతంగా అసలు. నీకు మ్యారేజ్ అయిందా? ఎందుకంత ఏడుస్తున్నావు? ఎందుకు చచ్చిపోతావు? నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు. నాకు అమ్మాయి అన్నీ చెప్పింది. ఏం చెప్పింది? తనకి ఏం తెలియదు, నా ప్రేమ గురించి ఏం తెలియదు.
సరే నేను ఆ అమ్మాయి నాకు అన్నీ చెప్పింది. ఫస్ట్ నేను అడిగింది దానికి కొన్ని క్వశ్చన్లు చెప్పు. నీకు మ్యారేజ్ అయింది కదా? మ్యారేజ్ అయింది. నువ్వు మ్యారేజ్ అయింది, నీకు పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు. ఎవరు? అమ్మాయి బాబు పాప. పాప, ఒక బాబు ఒక పాప. ఈమెకు మ్యారేజ్ అయింది. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఈమె కోసం నువ్వు చచ్చిపో, ఏడవకు. ఇప్పుడు నేను మీ అందరికీ సరే ఉండకు కలిసే ఉండు, రాగండి. నేను మాట్లాడిన తర్వాత నీకు ఓకే అనిపిస్తే మీరు ఇద్దరు కలిసే ఉండండి. నేను అట్లా చేస్తాను. ఏడవకు, నేను చెప్తా. నీకు మ్యారేజ్ అయింది, ఒక పాప ఒక బాబు, ఓకేనా? ఈమె ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయము? 5 years నుండి. ఓకే ఓకే. సరే, మాకు పరిచయం 5 సంవత్సరాలు ప్రేమించుకునేది. ఓకే, ఈమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. వదిలేసే, ఆమె మ్యారేజ్ కోసం వదిలేసే. నీకు వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు. నువ్వు ఈమె కోసం ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే అబ్బాయి అయితే వదిలేసే, అమ్మాయిని ఏం చేస్తావు? అమ్మాయి ఏడ బతుకుతుంది? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీ పాపకు? పాపకి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. పాపకి 5 సంవత్సరాలు అయితే ఇంకో 5 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు అయితే అమ్మాయి మెచ్యూర్డ్ అవుతుంది. అప్పుడు మెచ్యూర్డ్ అయినాక ఫాదర్ అవసరం ఉందా? అమ్మాయి బయటికి వెళ్తే ఫాదర్ కావాలా? అమ్మాయి పెళ్ళికి కావాలా? మళ్ళీ ఇప్పుడు అందరు ఉన్న పిల్లలనే రేపులు చేసి అది చేసి ఇది చేసి చంపేస్తారు. మీ పాపకి ఇప్పుడు నువ్వు ఈమె కోసం నువ్వు చచ్చిపోతా అంటే నీ వైఫ్ ఆడపిల్ల, నీ 2 పిల్లలు ఉన్న నీ వైఫ్కి ఏడిపోతుంది. ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే నీ పిల్లలను చూసుకుంటారా? చూసుకో. ఎట్లా చచ్చిపోతావు? ఇప్పుడు ఈమె కోసం నువ్వు చూసుకుంటే, నీ ఆనందం నువ్వు చూసుకుంటే, నీ నీ వైఫ్ కోసం వదిలే, నీ పిల్లల కోసం వాళ్ళు చూస్తారు. నీకు తెలియదు అక్క ఈ విషయంలో. నేను ముందే చెప్పాను, నా పిల్లలు నా భార్య చూసుకుని నాకు ఓన్లీ అంటే ఫిజికల్ రిలేషన్ కాకుండా కనీసం నాతో కాంటాక్ట్ ఉంటుంది. నిలబడదు. సరే నీ కాంటాక్ట్ ఓకే, నేను మాట్లాడు. ఇప్పుడు నీ వైఫ్ ఉంది, నీ వైఫ్ ఇట్లనే వేరేటోళ్ళతో ఉంటే కష్టం అనిపిస్తుంది కదా. ఒకవేళ నీ వైఫ్ వాడు కూడా నీలాగానే చేసి నేను చచ్చిపోతా అది ఇది అంటే, ఇప్పుడు నీ వైఫ్ కూడా ఇంకొక లవర్ ఉండన్న, ఆమె కూడా ఆయనతో మాట్లాడుతుంది, నీకు ఓకేనా కదా? మరి నీ వైఫ్కి ఒక్క న్యాయం, పక్కన వాళ్ళకి ఒక న్యాయం. సరే తప్పు జరిగిపోయింది అట్లా అని చెప్పి ఇప్పుడు నువ్వు చచ్చిపోతాను ఏందన్న? ఆలోచిస్తే నాది తప్పు అనిపిస్తుంది. ఒకసారి నీ హస్బెండ్ కాల్ చేసి రమ్మని చెప్పు. ఇడిచిపెట్టలేకపోతున్నాను. ఎందుకు అదేంటో నాకు ప్రేమించాను, నాకు ఆవిడే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రేమించింది కాబట్టి మరి నువ్వు ఆమెతో నుండి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పోనీ పెళ్ళి చేసుకున్నావు, పిల్లలను ఎందుకు కన్నావు? పిల్లల పరిస్థితి ఏంది? నువ్వు ఇది ఫోటోలు బ్లాక్మెయిల్ చేయడము, వాళ్ళ హస్బెండ్ నుంచి చంపే. ఫోన్ చేసినావా? చెయ్యు. ఫోన్ చేసి నేను ఒక లొకేషన్ పెడతారా అని చెప్పి అక్కడ బయటకు పోయి మాట్లాడు, అక్కడ పోయి మాట్లాడు. ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకున్నావన్న, నీ వైఫ్ ఆడపిల్ల, ఆమెకు ఒకవేళ హస్బెండ్ నీ వైఫ్ కూడా ఇంకొక రిలేషన్ ఉంటే పోనీ అవన్నీ వదిలే అన్న. నీ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నువ్వు ఈమె కోసం చచ్చిపోతా అంటావు, నీ పిల్లలు ఆగమైపోతావు ఎట్లా అన్నా? పోనీ ఈమె హస్బెండ్ ఉండన్న, పుసుకుని మీ మ్యాటర్ వాళ్ళ హస్బెండ్కు నెగిటివ్ వేలో తెలిసిందనుకో, ఆమెను చంపేస్తారు. ఇప్పుడు పోనీ చేయలేదు కాదు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు వాళ్ళ హస్బెండ్ని చంపేస్తా అంటున్నావు, లేకపోతే ఈమె నువ్వు చచ్చిపోతా అంటారు, ఆమె వీళ్ళు మాట్లాడిపోతే నువ్వు చచ్చిపోతా అంటున్నావు. ఎందుకు ఇంత ఎమోషనల్? ఎందుకంత ఏడుస్తున్నావు? ఎందుకు ఏమైంది? సరే తప్పు జరిగిపోయింది, ఆడికి వదిలేసుకోవాలి. మన లైఫ్ ఇంకొకటి ఉంది కదా, మ్యారేజ్ అయిందాక. నీకు తెలియలేదా? పెళ్ళి కాకముందు ఓకే, ఆయన పెళ్ళి చేసుకుని కదా, ఆడికి రిలేషన్ కట్ చేయలే కదా. చెప్పాక అతను ఒప్పుకోవట్లేదు. ఏం ఒప్పుకోవట్లేదమ్మా? ఆయన అంత ఎమోషనల్ పర్సన్ ఉండు, ఒకవేళ పుసుకుని ఏమన్నా చేసుకున్నాక ఏంది పరిస్థితి? ఫస్ట్ నిన్ను దూడ మీద చంపితే చక్కగా అవుతావు. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు ఇప్పుడు నువ్వు? ఈయన కాకుండా ఇప్పుడు నీ మొగుడు వస్తాడు, ఈ విషయం అంతా నీ మొగుడికి నెగిటివ్ వేలో తెలుస్తా. ఒకవేళ తప్పు అయ్యింది కాదు, నువ్వు తప్పు చేసినావు. పెళ్ళి కాకముందు ఒక పద్ధతి, పెళ్ళి కాకముందు నువ్వు తిరుగు, పెళ్ళైన తర్వాత మొగుతో ఒక్కొంతో ఉండాలి, 10 మందితో ఉంటే అది సంసారం అనర్దాన్ని. ఇప్పుడు ఒకవేళ పుసుకున్న నీ వల్ల వాడేమో చచ్చిపోయినా ఇంకా 2 పిల్లలు ఏమవుతారు? ఇవన్నీ జరుగుతాయన్న తెలియలేదు అక్క నాకు. నువ్వు ఇప్పుడు నీకు బుద్ధి వస్తే ఇప్పుడు ఏమవుతారు ఆ పిల్ల? అతన్ని నేను నార్మల్గా ఏదో అనుకున్నా, ఇప్పుడు ఆయన పొజిషన్ చూస్తున్నావా? మీ హస్బెండ్ వచ్చినాక ఇవన్నీ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదక్క ఏం చేయలే. ఇప్పుడు మీ హస్బెండ్ ఇక్కడ హైదరాబాద్ లోకల్ అంటున్నావు, హైదరాబాద్ వాళ్ళు ఎట్లుంటుంది తెలుసా? నిన్న చంపుతాడు, అన్న చచ్చిపోతాడు.
నాటకాలు ఆడుతున్నావు అమ్మ, ఇది ఎవరి జీవితాలు నాశనం చేస్తావు. సరే మీ హస్బెండ్ వచ్చినాక మాట్లాడదాం. ముద్దులేసి